హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య. నేను మీ దివ్య అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు నాటుకోడి కూరని అయితే తయారు చేశానండి. ఈజీగా సింపుల్గా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. కేజీ నాటుకోడి కూరని అయితే తీసుకున్నాను. అందులోకి కొన్ని వాటర్ని వేసుకొని బాగా శుభ్రం చేసుకొని 2 సార్లుగా శుభ్రం చేసుకున్నానండి. శుభ్రం చేసుకొని పెట్టుకున్న నాటుకోడి కూరలోకి కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కూరలోకి ఆయిల్ పసుపు పట్టేలాగా. ఇలా తర్వాత గ్యాస్ మీద ఒక కుక్కర్ గిన్నెని అయితే పెట్టుకున్నానండి. స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసాను. అందులోకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి కొంచెం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకునైతే పచ్చి కరివేపాకునైతే తీసుకొని వేయించుకున్నాను. ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా, ఆ కూరనైతే వేసేసుకుంటున్నాను. నాటుకోడి కూర ముక్కలు అవి వేసుకొని ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఆ ముక్కల్లో ఉన్న వాటరే ఊరుతుంది కదా, ఆ వాటర్ ఊరి అందులోకి సరిపడుతుంది. ఈ ముక్కలో ఉండే వాటర్ తోటి ఊరిన వాటర్ తోటి ముక్క అనేది ఒక 50% వరకు కుక్ అయిపోవాలండి. అలా కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. మనం ముందే వాటర్ వేసుకుంటే బాగోదు, నీచు వాసన వస్తుంది. ఇలా 50% కుక్ అయిన దాంట్లోకి కొంచెం కారం అయితే వేసుకున్నాను. నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం అనేది. అలాగే సాల్ట్ని కూడా వేసుకున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి ముక్కలకు పట్టేలాగా కారం, సాల్ట్. ఇలా కలుపుకున్నాక నేను మీడియం సైజు టమాటాలను అయితే 2 తీసుకున్నానండి. అవి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చిని తీసుకొని బారుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకొని వాటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికితే ఆ ముక్క అనేది మగ్గేంత వరకు. టమాటా ముక్కలు ముందే వేయకూడదండి. ఇలా 50% కుక్ అయ్యాక వేస్తే కూర అనేది బాగా ఉడుకుతుంది. పులుపు కదండి టమాటో అనేది, అందుకని టమాటో ఫస్ట్ వేయకూడదు. ఇలా వేస్తే బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికాక ఇందులోకి కొంచెం పుదీనా ఆకుల్ని వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ముక్కలు ఉడకాలి కదా, అందుకోసం ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీకు గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకుంటున్నానండి. అంటే సిమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాను. ఇలా ఉడికించుకున్నాక కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసేసి చూస్తే చూడండి కుక్ అవుతుంది బాగా. ముక్కను పట్టుకుంటే ఇదిగోండి ఇలా రావాలి. ముక్క అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులోకి గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకు పట్టేలాగా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని నేను ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటాను. ఆ మసాలా అంతా ముక్కలకు పట్టాలి కదా, అందువలన ఒక సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోద్దండి. ఎంతో ఈజీగా నాటుకోడి పులుసు అయితే తయారు చేసుకోవచ్చు. ఇది రాగి సంగటిలోకైనా, దోశల్లోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇక్కడ సాల్ట్ అనేది చెక్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయితే నాకు అయితే సరిపోయిందండి. సరిపోకపోతే కొంచెం వేసుకోండి మీరు. అంతేనండి, ఎంతో రుచికరమైన నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఇక తినేయడమే ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.